మా కర్మ ఖాళీ. మేము ఎన్నుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనగమించాం. ఇంకైతే మీకు దండం పెడుతున్నాం బాబు, మమ్మల్ని వదిలేయండి, ఈ పిచ్చి రాజకీయాలు చేయకండి, మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ, మా కుటుంబాలతో అడుక్కు తినే స్థాయిలో వచ్చేసాం. మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చినాయని ప్రశాంతంగా అన్ని ఊర్ల నుంచి మేము పిల్లల్ని తెప్పించుకొని మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మరీ స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ ఒక స్వాతంత్రం వచ్చినట్టు మేము బతుకుతున్నాం. మళ్ళీ దీన్ని మమ్మల్ని నాశనం చేయొద్దండి, మీకు దండం పెడతాం. ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గు రావట్లేదు. కనీసం మేము దాని చేతులు ఎత్తి దండం పెట్టినందుకైనా మమ్మల్ని కనికరించండి అని. అంటే అయ్యా, ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా వదిలేయండి, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. మీ సేవలు మాకొద్దు, కావాలంటే మీకు మేము సేవలు చేస్తాం, మీకు ఇంటికడికి రమ్మంటే మేము వచ్చి పని చేస్తాం. ఖచ్చితంగా శిక్ష పడుద్ది, కాకపోతే 2 రోజులు పట్టుద్ది. కానీ వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా కొడతారు. గురువుని చూసి శిష్యులు నేర్చుకుంటారు చూసారా, అలాంటి దుర్మార్గుడి దగ్గర ఎవరుంటారు? దుర్మార్గులే ఉన్నారు. ఆ దుర్మార్గులే నిన్నంతా అసెంబ్లీలో ఈ హల్చర్ చేసి అంటే వీళ్ళకి దమ్ముంటే నిరూపించమనండి, నిరూపించి ప్రజల్లో తిరగమనండి. వాళ్ళకి దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళమనండి, డిపాజిట్లు కూడా రావు. నమస్తే అన్న. అంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం, ఇటు మండల్లో కానీ అసెంబ్లీలో కానీ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక పక్కన నాయకులు, గత నాయకులే అసలు కల్తీ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న మండల్లో కూడా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పట్టుకుని మండల్లోకి వెళ్ళి ధర్నా చేయటం, చెప్పులతో ఉండి కూడా ఫొటోస్ పట్టుకోవటం ఎలా కరెక్ట్? ఒక సామాన్యుడిగా, ఒక హిందువుగా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? ఏమండి, ఈ విషయంలో హిందువే కాదు, ప్రతి మతములు కూడా, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ఎవరైనా సరే ఒప్పుకోరు. ఎందుకంటే భారతదేశం అంటే అందరూ కలిసి బతికే దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే అది భారతదేశమే. మనకి ఈ రోజు కూడా ప్రపంచాల్లో ఒక స్థాయిలో మనం ఉన్నామంటే అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ అన్నదమ్ముల్లాగా, తల్లిదండ్రుల్లాగా, కుటుంబంలాగా బతికే భూమి ఏదైనా ఉందంటే అది భారతదేశమే. దీన్ని ఇలాంటి దుర్మార్గులు చండాలం చేసి ఇక్కడ మనుషుల్ని విడదీస్తున్నారు. అంటే దేవుడంటే భక్తి లేదు, భయము లేదు. వీళ్ళు అసలు రాజకీయాలే కాదు కదా, శ్మశానం దగ్గర కాపలకు కూడా పనికిరారు. అలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎన్నుకున్నారు. ఏది మన ఆంధ్రప్రదేశ్లో గతంలో. ఇలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పిచ్చి పీక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడితో వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారంటే ఎంత దుర్మార్గులండి. ప్రతి కుటుంబం కూడా భారతదేశంలో ప్రతి కుటుంబం కూడా భగవంతుడిని పూజించకుండా బయటికి రారు, ఎవరి మతం అయితే వాళ్ళు. వీళ్ళు దైవంగా చూసుకునే భగవంతుణ్ణి ఇంత ఏదో చిన్న పబ్జీ గేమ్ లాగా, వాళ్ళ నాయకుడు పబ్జీ గేమ్ ఆడేలాగా వీళ్ళు ఆడుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ పాపం ఖచ్చితంగా అంతకుముందు వాళ్ళ నాయకుడికి తగిలింది, మిగతా వాళ్ళు ఎవరైతే పిచ్చి చేష్టలు చేస్తున్నారో వాళ్ళందరికీ తగులుద్ది. ఎందుకంటే అసెంబ్లీలోకి భగవంతుడి ప్యాకెట్లు పట్టుకెళ్ళడమే తప్పు. అలాంటిది మళ్ళీ వీళ్ళు పట్టుకెళ్ళింది కాక మళ్ళీ వీళ్ళు చేసిన తప్పు ఏంటి? చెప్పులు వేసుకోవడం. అంటే ఏంటి, వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు? రానున్న రోజులు యూత్కి కానీ, మన ప్రపంచానికి కానీ, మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? అంటే మనిషికి తినే రాజకీయాలు నేర్పిస్తున్నారా? ఇంకో మనిషిని ప్రేమించే రాజకీయాలు చేస్తున్నారా? అందుకని వీళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులు అనటానికి ఈ నిదర్శనం చాలు. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకొకడు మళ్ళీ రాజకీయాల్లో ఎవడూ తప్పు చేయకూడదు, ఏ పార్టీ అయినా సరే. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే మీటింగ్ జరిగిన వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అసెంబ్లీ ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ కానీ ఎవరైతే మిగతా ఎమ్మెల్సీలు అందరూ కూడా మేము కానీ ఎక్కడన్నా చెప్పులు పట్టుకుని దేవుడి ఫొటోస్ పట్టుకుని ఉంటే ఎవరన్నా చూపిస్తే మేము బహిరంగంగా రాజీనామా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీడియాలో కాబట్టి మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత దుర్మార్గులో నేను చెప్తాను చూడండి. ఇంకా ఎవడ కళ్ళు కప్పేస్తారండి ఇవి, ఎవడ కళ్ళు కప్పేస్తారు ఇవి? అంటే మీ దగ్గర ఇష్టాసారం నోరుంది, డబ్బు ఉంది, ఇవన్నీ అబద్ధాలా? అసెంబ్లీలో విజువల్స్ ఉంటాయి, ఆ విజువల్స్లో తీసిన ఫోటోలు ఇవి క్రియేట్ చేసినవి కాదండి. ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ వాళ్ళకి నోరు వస్తుందంటే వాళ్ళకి భయం లేదు. వీళ్ళకి భయం వచ్చేలాగా చెప్పాలా? అంటే ఇన్ని తప్పులు కూడా ప్రూఫ్లు ఉండి వీళ్ళు అసెంబ్లీకి అంటే పెద్ద రౌడీలండి వీళ్ళు. వైసీపీ గత 5 సంవత్సరాల్లో రౌడీ రాజ్యం ఏలింది. మళ్ళీ ఇప్పుడు కూడా రౌడీ రాజ్యంలాగా చేద్దామంటే ఊరుకోరు. ఈ కూటమి గవర్నమెంట్లో ఖచ్చితంగా శిక్ష పడుద్ది, కాకపోతే 2 రోజులు పట్టుద్ది. కానీ వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా కొడతారు. ఎందుకంటే ఇన్ని ప్రూఫ్లు ఉంచుకొని వాళ్ళకి నోరు ఎలా వస్తుందండి? చాలా తప్పు. ఈ దుర్మార్గాన్ని అయితే అసలు నేనైతే క్షమించను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు క్షమించరు.
రానున్న రోజుల్లో వీళ్ళని గట్టిగా బుద్ధి చెప్పే రోజులైతే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఎలా చూడొచ్చు, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే ఆయన పెట్టరు. ఇటు పక్కన గెలిపించుకున్న ఎమ్మెల్సీలు కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళు కూడా దేవస్థానాన్ని తప్పుద్రోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం, నిన్న మండలిలో ఇలా చెప్పులు వేసుకుని ప్రగట్లు పట్టుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి అసలు దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఆయన సంతకం పెట్టడానికి ఈ రోజు కూడా ఇష్టపడట్లా. పోనీ పెట్టొద్దు, నేను పెట్టను, నా మతం వేరని చెప్పేస్తే ఎవరేం అనరండి. కానీ ఇక్కడ గురువుని చూసి శిష్యులు నేర్చుకుంటారు చూసారా, అలాంటి దుర్మార్గుడి దగ్గర ఎవరుంటారు? దుర్మార్గులే ఉన్నారు. ఆ దుర్మార్గులే నిన్నంతా అసెంబ్లీలో ఈ హల్చర్ చేసి ఏదో మచ్చ చేసేయాలి దీని మీద, గవర్నమెంట్ మీద, కూటమి మీద అని చెప్పేసి భగవంతుడితో గేమ్ ఆడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంత దుర్మార్గులు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినా కూడా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ మీద 1000 రెట్లు బెటరు. ఎందుకంటే వాళ్ళు ఒక దెబ్బేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఎలా కాదు, మన గుండెకాయని చంపేసి మన మానసికంగా మైండ్ని చంపే గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కన్నా దుర్మార్గులని ఈ సందర్భంగా చెప్పడమే కాదు, వీళ్ళకైతే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకూడకుండా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూటమి నాయకులకి ఎక్కడ నిజం మొత్తం బయటపడతా ఉందో అసలు భయపడిపోతున్నారు. తిరుమల కల్తీ అనేది మా ప్రభుత్వంలో జరిగింది, ఇది ఎక్కడ భయపడదు అని చెప్పి భయపడిపోతా ఉన్నారు. మండలిలో కూడా చర్చ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వీళ్ళకి దమ్ముంటే నిరూపించమనండి, నిరూపించి ప్రజల్లో తిరగమనండి. వాళ్ళకి దమ్ము లేదండి. వాళ్ళు ఎంతసేపు బెంగళూరులోనే ఈ ఏంటిది తాడేపల్లి ప్యాలెస్లోని వీటిల్లో పెట్టి ప్రెస్ మీట్లు పెట్టుకోవడమే తప్ప ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా, నరేంద్ర మోడీ లాగా వీళ్ళని రమ్మనండి. వీళ్ళకి ఆ ధైర్యం లేదు. అంతకుముందు గవర్నమెంట్లో మనం చూసాం, మనం చెట్లు కొట్టేసి రక్షణ కోసం అంట చెట్లు కొట్టేసి డేరాలు కట్టుకొని పెద్ద సెక్యూరిటీని పెట్టుకొని అసలు వీళ్ళ డబ్బంతా దానికే సరిపోయింది, వీళ్ళు దాక్కోవటానికే. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారండి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు. కనుక ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మనిషి జన్మెత్తనని గుర్తుపెట్టుకోండి. మారపోతే మృగాల కింద అందరూ చూస్తారు. ఆ ఉసురు మీ కుటుంబం మీద పడుద్ది, మీ పిల్లలు అనుభవిస్తారు. మీ తండ్రి గారు మీకు మంచి జీవితం ఇస్తే మీరు నాశనం చేసి మీ తండ్రి పేరు కూడా చండాలం చేసేసారు మీరు. కనుక ఆ ఉసురు మీ పిల్లలకు తగలకుండా ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది, మీరు మారండి. మనిషి జన్మెత్తే మనం ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనం తెలుసుకొని మనిషిలా బతకండి. నేనైతే కోరుకునేది ఒకటే, మీరు మారతారని. ప్రతిసారి కూడా నేనేం చెప్తానంటే మీరు మారండి, 10 మందిని ప్రేమించేలాగా మనిషి ఆలోచించండి. అంతేగాని ఇలా భగవంతుడి మీద దుర్మార్గం పనులు చేస్తే ఆ దిష్టి అంతా మీ కుటుంబం మీద పడుద్ది, మీ దిష్టి అంతా మీ పిల్లలు అనుభవిస్తారండి. దయచేసి మారండి సార్ అని చేతులు ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కోరుకుంటున్నాను. అంటే అన్న, ఇటు ఏదైతే అసెంబ్లీ జరుగుతుంది 7వ తారీఖు జరుగుతుంది అంటున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇటు పక్కన బొత్స సత్యనారాయణ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటే వాకౌట్ చేస్తా అంటున్నారు. ఏంటి గెలిపించింది దీనికైనా అసెంబ్లీ రాకుండా, లేదా అసెంబ్లీకి వచ్చిన వాకౌట్ చేయడానికి గెలిపించింది 11 నియోజకవర్గంలో 11 ఎమ్మెల్యేలని? సార్ వీళ్ళు 11 మంది కూడా వేస్ట్ అండి. వాళ్ళకి దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళమనండి, డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే మొన్న కర్మకాలి ఏదో అక్కడ అవి చేశారు అంతే తప్ప 11 మందికి ఇప్పుడు ఒక్కటి కూడా రాదండి. 11 వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డిపాజిట్లు రావు. ఎందుకంటే గవర్నమెంట్ వెళ్ళిపోయినాక వీళ్ళు ఎంత నీచులు అన్నది ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలిసింది. పోనీ గవర్నమెంట్ అయిపోయింది కదా, మరి ప్రతిపక్ష వాదాగా బతుకుదామంటే అలా కూడా కాదు. కనీసం చిన్న స్థాయిలో ఏమి తెలియని నాగరికత లేని మనుషులు కూడా చాలా హుందాగా మాట్లాడే ప్రజల్లో బతుకుతున్నారు. వీళ్ళు అలా కూడా కాదు. అసలు వీళ్ళకి పోలికే మానవ జన్మలో లేదు, అంత నీచంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. కనుక ఈ 11 మందికి కూడా నేను ఒకటే చెప్తున్నా, బాబు నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలాగే మీ కుటుంబాలు అవుతాయి. మీరు కానీ మళ్ళీ రాక్షస వ్యవహారాలు వేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే బుద్ధి చెప్తారు. అది తొందరగా వస్తుంది, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని ఏం వదిలేశారనుకుంటున్నారు? మీరు ఎవరిని వదలరు. కూటమి గవర్నమెంట్లో వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వదలట్లా. మీకెందుకు వదిలేస్తారు? కానీ ఖచ్చితంగా మీ నాయకుడు ఏదో పిచ్చి చేష్టలు చేస్తున్నారని మీరు చేయమాకండి. ఆయనకి అసలు ఎలా ఎన్నుకున్నారో నాకే అర్థం కావట్లా. మతి స్థిమితం లేదండి జగన్ గారికి. ఎందుకంటే అసలు ఆ స్థాయిలో పిచ్చోడు కూడా అలా మాట్లాడరు సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మరి ఈయన ఎలా చేశాడో ఏంటో అర్థం కావట్లా. 5 సంవత్సరాలు
మా కర్మ ఖాళీ, మేము ఎన్నుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనగమించాం. ఇంకైతే మీకు దండం పెడుతున్నాం బాబు, మమ్మల్ని వదిలేయండి, ఈ పిచ్చి రాజకీయాలు చేయకండి, మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ, మా కుటుంబాలతో అడుక్కుసి తినే స్థాయిలో వచ్చేసాం. మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చినాయని ప్రశాంతంగా అన్ని ఊర్ల నుంచి మేము పిల్లల్ని తెప్పించుకొని మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మరీ స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ ఒక స్వాతంత్రం వచ్చినట్టు మేము బతుకుతున్నాం. మళ్ళీ దీన్ని మమ్మల్ని నాశనం చేయొద్దండి, మీకు దండం పెడతాం. ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గు రావట్లేదు, కనీసం మేము దాని చేతులు ఎత్తి దండం పెట్టినందుకైనా మమ్మల్ని కనికరించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలందరికీ కోరుకునేది ఒకటే, అయ్యా ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా వదిలేయండి, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి, మీ సేవలు మాకొద్దు, కావాలంటే మీకు మేము సేవలు చేస్తాం, మీకు ఇంటికడికి రమ్మంటే మేము వచ్చి పని చేస్తాం, మీరు కామ్గా కూర్చోండి బాబు, ఇదే మేము చెప్పబోయేది.